అనంత సాయి కృష్ణ గారు, చెప్పండి. స్పిరిచువల్ జర్నీలో మీరు చాలా విషయాలు చెప్తారు. ఒక వ్యక్తి ఏ విధంగా నడుచుకోవాలి, ఏం అలవరుచుకోవాలో కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నారు. యద్భావం తద్భవతి అంటూ స్టార్ట్ చేస్తారు. దట్టు మీరు ఏ పని చేసినా యూనివర్స్ చూస్తుంది. మీరు థ్యాంక్స్ చెప్పాలన్న యూనివర్స్ చెప్పాలి, క్షమాపణలు చెప్పాలన్న యూనివర్స్ చెప్పండి, ఒకసారి చెప్పి చూడండి, ఖచ్చితంగా యూనివర్స్ అనేది మీకు హెల్ప్ చేస్తుంటున్నారు. సో దాని రియాలిటీ విషయానికి వస్తే ఎలా దాన్ని నమ్మాలి? ఇప్పుడు మీరే అడిగారు, ప్రతిదానికి యద్భావం తద్భవతి అంటున్నారు కదా, అది ఖచ్చితంగా పనిచేస్తుందని. బలంగా నమ్మొచ్చు అండి మనం. ఇప్పుడు చూడండి, యద్భావం తద్భవతి అనేది ఎప్పుడో మనకి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు బోధించాడు అర్జునుడికి. అంటే చూడండి, యద్భావం తద్భవతి అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్. అంటే యద్భావం తద్భవతి అంటే నువ్వు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తావో అదే విధంగా నీ యొక్క జీవితం అనేది రూపాంతరం చెందుతుందనేది యద్భావం తద్భవతి యొక్క సిద్ధాంతం అండి. ఇప్పుడు మనకి ఇవన్నీ మనం చెబితే ఏదో పాటల మాత్రం కనిపిస్తాయి, కానీ జనాలు అందరూ తొందరగా కనెక్ట్ అయితే మూవీస్ కండి. ఇప్పుడు మీరు రీసెంట్గా అకౌంట్ మూవీ రిలీజ్ అయింది, మీరు బాగా మూవీని అబ్జర్వ్ చేస్తే చూడండి, వాళ్ళు ఇండియాస్ పైన ఏం చేయాలో తెలియక కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ రీసెర్చ్లో భగవద్గీత అనేది దొరుకుతుందని, ఆ భగవద్గీతను బేస్ చేసుకుని ఇండియన్స్ని ఎలా ఎదుర్కోవాలని దాంట్లో సారాంశం కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ బుక్ మనకి భగవద్గీతను జస్ట్ ఒక బుక్ మాత్రం కనిపిస్తుంది. వాళ్ళు లోతుగా సెర్చ్ చేసినప్పుడు అంటే వీళ్ళు వాళ్ళకి తెలియకుండానే, ఇప్పుడు మనం యూనివర్స్ అనుకున్నాం చూడండి, ప్రతి దానికి వాళ్ళు యూనివర్స్ని నమ్ముతున్నారు. ఆయన చెబుతున్నాడు, వాళ్ళకి సంతోషం కలిగినా భగవంతుని పైకి దోస్తున్నారు, దుఃఖం కలిగినా భగవంతుని పైన దోస్తున్నారు. వాళ్ళ జీవితంలో ఏది జరిగినా కూడా భగవంతుడే చూసుకుంటాడనే బిలువుగా నమ్ముతున్నారు. కాబట్టి ఈ రోజు ఇండియన్స్ అంత మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడని చెప్తున్నాడు. బట్ ఇక్కడ భగవద్గీత బేస్ అదనుకోండి. ఇప్పుడు మనం యూనివర్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటే కూడా యూనివర్స్ సిద్ధాంతం అంటే ఏంటంటే యద్భావం తద్భవతి. నీవు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, నీది ఏదైతే పొందాలనుకున్నావో, దేని గురించి అయితే నీ నడవడిక ఉంటుందో అది నీ జీవితంలోకి వచ్చి తీరుతుందన్నది. ఇక్కడ యద్భావం తద్భవతి అనే సిద్ధాంతం అన్నా యూనివర్స్ సిద్ధాంతం అన్నా రెండు ఒకటేనండి. కాబట్టి మనము ఒకసారి ఆ మూవీ చూస్తే కూడా చాలామందికి అర్థమవుతుంది. అంటే మనము ఏదైతే ఇతరులకు ఇస్తామో తిరిగి అదే రెట్టింపై మన దగ్గరకు వస్తుంది. మీరు ఆ మూవీ బాగా మనం చూసినట్టయితే చూడండి, దాంట్లో బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అఘోర క్యారెక్టర్. వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత తలకొరువు పెట్టడానికి రాడు ఆయన. తలకొరువు పెట్టడానికి సాక్షాత్ శివుడి దిగి వస్తాడు. శివుడి దిగి వచ్చి తలకొరువు పెట్టి వెళ్ళేటప్పుడు ఆమె దేహం కాల్చేటప్పుడు సోలన లేచిపోయి అడుగుతుంది శివయ్య అని. అప్పుడు చెప్తాడు ఆయన, నువ్వే నాకు ఎందుకు వచ్చి తలకొరువు పెట్టాడంటే, నీ కొడుకు నేను ఏదైతే చెప్పానో, నేను చెప్పిన ధర్మాన్ని, నేను చెప్పిన సత్యాన్ని ఆయన ప్రతి చోట ప్రపంచానికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కదా, ఆయన నా కోసం పనిచేసేటప్పుడు నేను ఆయన కోసం పనిచేస్తాను అంటే ఇది యూనివర్స్ సిద్ధాంతం అండి. నువ్వు యూనివర్స్ కోసం నువ్వు పనిచేస్తే నీకు ఏది కావాలో అది యూనివర్స్ చూసుకుంటుంది అనేది దానికి అర్థం ఉంది. అయితే ఇప్పుడు యూనివర్స్ అనేది ప్రతి ఒక్కటి చూస్తుంటుంది, వింటుంది. 100% అండి. అంటే మన లైఫ్లో మనం మనుషులతో పాటు యూనివర్స్తో కూడా ట్రావెల్ చేయాలండి. నేను దానికి చెప్తున్నా కూడా అదే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. మనకి జస్ట్ ఎప్పుడన్నా హెడ్ ఎక్ ఉన్న టైర్డ్ అయినా గట్టి ఒక 2-3 శ్వాసలు తీసుకొని నిదానంగా వదలండి, విత్తిన్ మనకి 1 మినిట్లో మనం రిలాక్స్ అవుతాం. మనకి ఎప్పుడైనా టైర్డ్ అయినా జస్ట్ అలా స్నానం చేసినా మనం రిలాక్స్ అవుతాం. అంటే మనకు తెలియకోకుండా పంచభూతాలు ఏదో ఉంది, ఈ పంచభూతాలతో మమేకమైందే యూనివర్స్ అనేది. కాబట్టి ఒక వ్యక్తి పంచభూతాల యొక్క సిద్ధాంతం, యూనివర్స్ యొక్క సిద్ధాంతం తెలుసుకున్నాడు అనుకోండి, ఖచ్చితంగా మనిషికి వచ్చేటువంటి 3 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్, ఈ 3 ప్రాబ్లంల నుంచి బయటపడడానికి అయితే ఆస్కారం అయితే ఉందండి. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. మనకు ఆఫ్లైన్ క్లాస్ అనేది ఎవ్రీ సండే ఉంటుందండి, 1 అవర్ ఉంటుంది. ఆఫ్లైన్ క్లాస్ అనేది ప్రతి మంత్లీ ఒకటి ఉంటుందండి, అది ఫుల్ డే సెషన్ ఉంటుందండి. ఈ క్లాస్కి రావాలనుకున్న వాళ్ళు స్క్రోల్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మా స్టాఫ్ అవైలబుల్ వస్తారండి. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. స్పిరిచువల్ గురుగా గత కొన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా ఆయన స్పిరిచువల్ జర్నీని ఎంజాయ్ చేస్తూ దీని గురించి ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డబ్బు పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా స్పిరిచువల్ జర్నీలో సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి లేదా అనంత సాయి కృష్ణ గారిని పర్సనల్గా కలవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.